సో, 'ఎస్ఎస్ రాజమౌళి' గారైతే నిన్న లీక్ చేసిన వీడియో మీదైతే కేసైతే వేయడమైతే జరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే ఆ లీక్ చేసిన వీడియో ఉందో వాళ్ళ మీద కేసైతే మన 'ఎస్ఎస్ రాజమౌళి' గారు కావచ్చు, 'విజేంద్ర ప్రసాద్' ఇంకా మన ఎవరైతే 'ఎస్ఎస్ఎంఈ 29' మూవీ కోసం టీమ్ ఉన్నారో వాళ్ళందరూ అయితే కంప్లెయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. దొరికితే కేసైతే మామూలు లేదు. అస్సలకి బయటికి రావడం కూడా ఇంపాసిబుల్. అలాంటి వీడియో అయితే లీక్ చేసినని చెప్పొచ్చు. ఇది మూవీలో మెయిన్ సీన్ అయి ఉండొచ్చు. 'ఎస్ఎస్ రాజమౌళి' గారైతే ప్రతి సీన్, ప్రతి షాట్ కోసం అయితే జాగ్రత్తలైతే తీసుకుంటున్నారని క్లారిటీ అయితే అర్థమైతుంది. అయినా సరే కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇలాంటి లీక్స్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అది ఎవరు లీక్ చేసిర్రు? మూవీ టీమ్ లీక్ చేసిందా? లేకపోతే అక్కడ ఉన్న కొంతమంది లీక్ చేసినా అనేది ఇంకా మనకు కొన్ని రోజులైతే తెలుస్తుంది. కానీ కేసైతే వేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ చూడాలి మళ్ళీ ఎలాంటివి తీసుకుంటారనేది. అస్సలకి మెయిన్ సీన్ ఇలా లీక్ చేసిర్రో ఏమో అర్థం కాలేదు. కానీ 'మహేష్ బాబు' గారి లుక్స్ కావచ్చు, ఆ వాకింగ్ స్టైల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే పిచ్చెక్కిపోయిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మరి ఈ సీన్ గురించి, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో ఎవరు లీక్ చేసి ఉండొచ్చనేది మీరైతే కామెంట్ చేయండి. నేనైతే మూవీ టీమే లీక్ చేసినని అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది న్యూస్‌లో అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇదే న్యూస్. అదే ఎవరైతే వీడియో లీక్ చేసిరో వాళ్ళ మీద పోలీస్ కేస్ వేస్తారేమో అని కొంతమందైతే ఫ్యాన్స్ గావచ్చు, ఇంకా కొంతమంది ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అయినా సరే ఈ లీక్ అయిన వీడియో ఎవరైతే వాడారో వాళ్ళకి అందరికి అయితే కాపీరైట్ ఇష్యూస్ అయితే పంపించిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక కాపీరైట్ స్ట్రైక్ గూడా వచ్చింది ఆ వీడియో వల్ల. ఎవరైతే వాళ్ళ ఛానెల్‌లో పోస్ట్ చేసిరో దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.